మనశంకర వరప్రసాద్, అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా యొక్క ఫుల్ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. మనకి అనిల్ రావిపూడి డైరెక్షన్లో F1, F2, F3 అదేవిధంగా ఈ మధ్య వచ్చిన సంక్రాంతికి వస్తున్న భారీ హిట్లు అందుకున్నాయి. ఆ స్టోరీ లైనప్తో ఇప్పుడు చిరంజీవితో కూడా కాంబినేషన్లో కుదిరింది. అసలు స్టోరీ విషయానికి వస్తే చిరంజీవి గారు ఈ సినిమాని ఎలా ఒప్పుకున్నారంటే, ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నా అనే సినిమా తీశారు కదా వెంకటేష్తో, ఆ రేంజ్ హిట్ నాకు వస్తుందనే ఉద్దేశంతో ఈ సినిమా స్టోరీ లైన్ ఓకే చేశారు. ఇందులో వెంకటేష్ గారిని కూడా తీసుకొచ్చి సెకండ్ హాఫ్లో 40 నిమిషాల వరకు వెంకటేష్ గారు ఉంటారట. ఇక ఈ సినిమాలోని పాటలు రిలీజ్ అవగా 2-3 పాటలు తప్పితే మినహా అన్నీ కూడా డిజాస్టర్ అయ్యాయి. అసలు స్టోరీ విషయానికి వస్తే ముందుగా ఈ స్టోరీలో పెద్ద శాడిజం టైప్లో నటిస్తున్నాడు చిరంజీవి గారు. నయనతార అండ్ చిరంజీవి వీళ్ళిద్దరు మ్యారేజ్ అయ్యి ఒక పాప పుడుతుంది. అయితే కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల విడిపోయారు. ఎందుకు విడిపోయారు, మళ్ళీ ఎప్పుడు కలుస్తారు, ఎందుకోసం కలుస్తారు అనేది సినిమా స్టోరీ. ఒకప్పుడు మనకి బ్రహ్మానందం అండ్ రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఎలా ఉంటాయి, ఇప్పుడు ఈ సినిమా కూడా ఈ రేంజ్లోనే ఊహించుకోవచ్చు. ఒక పిసినారి గెటప్లో, అదేవిధంగా ఒక హార్ష్గా ఉండే గెటప్లో నటించబోతున్నారు చిరంజీవి గారు. అయితే డబ్బుల కోసం ఎలాంటి పనినే చేసే గెటప్లో నటించబోతున్నారు అనమాట. ఆ డబ్బుల కోసం వీళ్ళిద్దరు విడిపోతారు. అయితే డబ్బు శాశ్వతం కాదు, ప్రేమ అనుబంధాలు శాశ్వతం అని క్లైమాక్స్లో చూపించే సందర్భం ఒకటి ఉంటుంది. మారులెస్ అని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి ఈ క్యారెక్టర్ని రాసేటప్పుడు చిరంజీవి గారు కోసమే అనే ఉద్దేశంతో రాశారట. కానీ కొన్ని చేంజెస్ చెప్పారట చిరంజీవి గారు. అయితే ప్రతిసారి కూడా చిరంజీవి గారు ఆచార్య సినిమాలో లాగానే కొన్ని మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి సినిమాని చెడగొట్టడం అలవాటైంది. అయితే అనిల్ రావిపూడికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతో అనిల్ రావిపూడి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా చిరంజీవి గారిని ఇబ్బంది పెట్టకుండా సినిమా తీశారట. దానికి ఆయన గట్స్ అని ఒప్పుకోవచ్చు. ఇక సినిమా స్టోరీలో ఏదైతే మెయిన్ థీమ్ అర్థమైంది కదా, ఇలాంటి థీమ్తో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. సూపర్ డూపర్ హిట్ కానుంది, బ్లాక్ బస్టర్ హిట్ కానుంది. ఎంతమంది మన శివశంకర వరప్రసాద్ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు చూడండి. ఫస్ట్ టికెట్ తెగాల్సిందే, సంక్రాంతి విన్ అవ్వాల్సిందే. ఇప్పుడున్న సంక్రాంతి బరిలో వచ్చే సినిమాలలో 4 సినిమాలు వస్తున్నాయి. రవితేజది మెయిన్, భక్త మహాశైలికి విజ్ఞప్తి, అది కూడా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఇంకా రాజాసాబ్ వస్తుంది. రాజాసాబ్ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటున్నాం. ఇంకో సినిమా వచ్చి ఒక రాజు ఒక రాణియా సంథింగ్, ఆ విషయం గురించి నాకు తెలియదు. కానీ ఇలాంటి సినిమాలు రాబోతున్నాయి. ఈ 4 సినిమాలలో ఏ సినిమా మీ ఫేవరెట్ సినిమా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఫుల్ స్టోరీల కోసం నా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మంచి వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి. మన ఛానల్లో సినిమా రివ్యూస్ అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కూడా ఉంటాయి. ఎవరికైనా ఇంకా ఇంట్రెస్ట్ అయితే కామెంట్ చేయండి, కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. ఇంకా ఇంతకంటే గ్రేటెస్ట్ మీ ముందుకు కొత్త సినిమాల న్యూస్ ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఆల్.